నెక్ పెయిన్ ఎందుకొస్తుంది? వాట్ ఈస్ ద రీజన్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం చాలామందిని చూస్తున్నాము. ఐదర్ సాఫ్ట్‌వేర్ గానీ, ఇంకా అదర్ జాబ్స్ కానీ చేసే వాళ్ళలో ఒకటి వర్క్ స్ట్రెస్ ఉంటది. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఉంటది. ఒకవేళ పడుకున్నా గూడా ఆహ్, నిద్రలో మూవ్‌మెంట్స్ చేయడం వల్ల గూడా మెడ నరాలు, మెడ కండరాలు పట్టేయడం ఉంటది. అది ఫస్ట్ రీజన్‌గా ఉంటది. స్పాజమ్స్ నెక్ మజిల్ స్పాజమ్స్ ఉంటాయన్నమాట. వాటిలో ఏమైందంటే మెడ పట్టేసినట్టు అయిపోయి మెడ నొప్పి అనేది స్టార్ట్ అవుతా ఉంటది. అది మెయిన్ థింగ్ ఉంటది. ఇంకొకటి ఏందంటే కొంతమందిలో ఇప్పుడు చాలామంది నేను చూస్తున్నాను మెయిన్‌గా వుమెన్స్‌లో కాల్షియం డెఫిషియన్సీ లేకుంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది చాలామందిలో. అట్లా ఉన్నప్పుడు కూడా ఏమైద్దంటే బోన్స్‌లో పల్చగా అయిపోవడము, బోన్స్ నుంచి వచ్చే నర్వ్స్ కంప్రెస్ అవ్వడము ఇట్లాంటివి జరిగినప్పుడు కూడా మెడ నొప్పి, మెడ కండరాలు పట్టేయడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుందన్నమాట. సో, ఇవి మెయిన్‌గా యంగ్ పీపుల్‌కి ఉండేది. లేదంటే ఏదైనా ట్రామా జరిగినప్పుడు, ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఇంకేదైనా ఇలా స్ట్రెస్ అవుతున్నప్పుడు, ఎక్కువ సమయం కూర్చొని ఉన్నప్పుడు, ఎక్కువ టైం ఏదైనా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటి టైంలో కూడా ఎక్కువ సార్లు మెడ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటది యంగ్ పీపుల్‌కి. అండ్ ఇంకొకటి ఏందంటే మనకిప్పుడు ఓల్డ్ పీపుల్‌లో ఏంటంటే ఓల్డ్ పీపుల్‌కి ఏమైద్దంటే వాళ్ళ బాడీలో ఉన్నటువంటి కాల్షియం లెవెల్స్, విటమిన్ డి లెవెల్స్ నేచురల్‌గానే తగ్గిపోతా ఉంటాయి. వాటెవర్ ఇట్ ఈస్. వాళ్ళు ఓల్డ్ మేల్ ఆర్ ఫీమేల్స్ ఎవరైనా సరే వాళ్ళకి నేచురల్‌గానే డెఫిషియన్సీ అవుతా ఉంటది. అండ్ బోన్స్ ఏమైందంటే బోన్స్ పతలా అయిపోతాయి. అరుగుదల వస్తా